నమస్తే, నేను ఆదిత్య. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా చేసినటువంటి దేవరా పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ మూవీలో వరా ఫ్రెండ్గా చేసినటువంటి ఈశ్వర్ మనతో ఉన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆ స్క్రీన్ స్పేస్ ఎలా అనిపించింది, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, కంప్లీట్గా దేవరా గురించి బోల్డ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఈశ్వర్తో మాట్లాడదాం. సో హై ఈశ్వర్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో దేవరా పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం అందరం చూసాం. అండ్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు అనేది చూసినటువంటి దేవరాకి మొత్తానికి కన్క్లూజన్ పడింది అండ్ ఫుల్ ఖుషిగా ఉన్నారు అందరూ. అయితే సో మీ విషయానికి వస్తే, సో ఐ థింక్ మీకు ఇది డెబ్యూ మూవీ అనుకుంటా? లేదు, యాజ్ యాక్టర్గా. యాజ్ అన్ యాక్టర్గా దిస్ ఈజ్ మై 15th ఫిలిం. అచ్చా, ప్రీవియస్గా చేశారు కానీ దీంట్లో కొంచెం ఎక్కువ మంచి రికగ్నైజేషన్ వచ్చింది నాకు దేవరా. సో అంటే ఇండస్ట్రీలో చాలా అంటే ఎవరికి రాసి పెట్టిన క్యారెక్టర్ వాళ్ళకే వస్తుంది అనుకోండి. అఫ్ కోర్స్ అది దేవుడి నిర్ణయం అనుకోవచ్చు. సో ఎక్స్పెషల్లీ వరా ఫ్రెండ్గా ఈశ్వర్ని ఎలా సెలెక్ట్ అయ్యారు, అసలు ఈ క్యారెక్టర్ మీ వరకు ఎలా వచ్చింది? మీరు అన్నట్టు దేవుడి నిర్ణయం అన్నట్టు బేసిక్గా అంతా ఈశ్వర్ ఇచ్చా అంటారు, ఇందులో మా శివగారే ఇచ్చా. ఓకే. సో లైక్ నాకు దీని అసోసియేట్గా, చీఫ్ అసోసియేట్గా పనిచేస్తున్న చైతన్య గారు కానీ, గణపతి గారు కానీ నాకు లాంగ్ బ్యాక్ నుంచి తెలుసు. నేను ఆర్టిస్ట్గా ఇంతకుముందు శివగారి కాంబినేషన్లోనే భరత్ అని నేను కూడా చేశాను. మీరు చేశారు? యా. సో భరత్ అని నేను కూడా నేను రాహుల్ రామకృష్ణ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అదే టైంలో లైక్ ఇందులో కూడా నేను చైతన్య గారిని ఒకసారి అడిగాను, మ్యామ్ ఏదైనా ఛాన్స్ ఉందా అంటే, యా డెఫినెట్లీ ఈశ్వర్ ఒకసారి ఆఫీస్కి వచ్చి కలువు అని అన్నారు. వెరీ క్యాజువల్గా ఆఫీస్కి వెళ్ళాను, చైతన్య గారితో మాట్లాడాను, గణ గారితో చిన్న ఆడిషన్ లాంటిది కూడా ఇస్తానని చెప్పేసి. ఎందుకంటే లైక్ చాలా గ్యాప్ వచ్చింది, ఆర్టిస్ట్ ఎలా చేస్తాడు, నా క్యారెక్టర్ కావాలి, నేను నిలబెట్టుకోవాలి అంటే కన్ఫామ్గా నేను ఎంత ఇంప్రూవ్ అయినది కూడా వాళ్ళకి చూపిస్తే కానీ లైక్ నాకు ఇందులో క్యారెక్టర్ రాదు కదా. సో ఐ గివ్ మై ఆడిషన్. సో సార్ చూడడం జరిగింది, అలా నాకు వెంటనే క్యారెక్టర్ ఫిక్స్ చేసేసి వరా ఫ్రెండ్గా సెట్ చేసేసారు. లైక్ దీనికి నేను స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి అంటే చైతన్య గారికి అండ్ గణ గారికి, వాళ్ళ త్రూ నాకు ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది నిజంగా. ఓకే. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే దేవరాలో మీరు చేస్తున్నారు, మీరు సెలెక్ట్ అయ్యారని మీకు ఒక ఐడియా వచ్చింది, కానీ ఎక్స్పెషల్లీ ఎన్టీఆర్ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు అని మీకు ముందే తెలుసా? చెప్పారు మీరు లైక్ ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్లో. యాక్చువల్లీ ఆడిషన్ అంతా అయిపోయిన తర్వాత లుక్ టెస్ట్కి పిలిచారు. లుక్ టెస్ట్కి పిలిచినప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. లైక్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock కాల్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఆఫీస్కి వచ్చేయాలన్నారు. లైక్ నాకు డే షెడ్యూల్ వేరే ప్లాన్ ఏం లేదు, సడన్ కాల్ వచ్చింది, వచ్చిన వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు. లుక్ టెస్ట్ అయింది. లుక్ టెస్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి 1 hourకి నాకు అంటే లైక్ యువర్ సెలెక్టెడ్ అని చెప్పిన వెంటనే లైక్ నేను ఒక Cloud 9లో ఉన్నాను. ఎందుకంటే లైక్ ఎన్టీఆర్ గారి ఫ్రెండ్. అవును. అంటే ఇండస్ట్రీలో చాలామందికి ఎంత ఎదురు చూసినారు అనే అవకాశం. లైక్ నేను కష్టపడ్డాను, పడలేదని కాదు, ఇది నాకు అనుకోకుండా ఇమ్మీడియట్గా వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే. సో అంటే ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు ఆ మూమెంట్? లైక్ నేను ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చేసి నాన్నకు ఫోన్ చేశాను, నాన్న ఇలా ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాను అంటే. అంటే నాన్న వాళ్ళకి ఏంటంటే కృష్ణ గారు, కృష్ణరాజ్ గారు ఆ లెవెల్ యాక్టర్లు అందరూ కూడా చాలా, మన కృష్ణరాజ్ గారు ఫ్యాన్, వాళ్ళంటే చాలా ఇష్టం. అలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లైక్ రామ్ చరణ్ ఇలా వీళ్ళకి చాలా తక్కువ తెలుసు నాన్న వాళ్ళకి. ఇలా చెప్తే పాలిటిక్స్ టైంలో వీళ్ళు ఎక్కువ ఫాలో అవుతుంటారు కదా, ఆ టైంలో తెలిసి, ఓ ఆయన సినిమా చేస్తున్నావా, సూపర్ రా, బాగా చెయ్యి అని చెప్పారు నాన్న. దాని తర్వాత ఇమీడియట్గా నేను అక్కడ నుంచి బయలుదేరినప్పుడు నాన్నకు కాల్ చేసి బయలుదేరాను రూమ్కి వచ్చి లైక్ నేను నా రూమ్మేట్స్ షేర్ చేసుకున్నాను అదే రోజు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ డే. సో ఫస్ట్ మీరు సెట్కి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫస్ట్ డే షూట్ ఉంటుంది కదా, సో ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు, ఆయనతో స్క్రీన్ స్పేస్ తీసుకోబోతున్నప్పుడు అంటే ఆ ఫీల్ ఎలా అనిపించింది అసలు మీకు? లైక్ అంటే క్యారవాన్ నుంచి బయటకు వచ్చాము, సెట్లోకి ఎంటర్ అవుతున్నాము, ఒక అంటే తెలియని నర్వస్నెస్. చాలా పెద్ద క్యారెక్టర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ అనేది, లైక్ నాకు లెంత్ ఎంత ఉంది, కథ ఏంటి అనేది తెలియకపోయినా కూడా ఫ్రెండ్ క్యారెక్టర్, పక్కనే ఉంటాం, చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. దట్టు ఒక పెద్ద యాక్టర్తో షేర్ చేసుకుంటున్నాం స్క్రీన్ అన్నప్పుడు, యా గ్లోబల్ స్టార్తో మనం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా కౌంట్. నన్ను అక్కడ చూస్తున్న సెట్లో ఉన్న ఒక కెమెరానే కన్నే కాదు, 100 కళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాయి. సో చాలా ఆచితూచి అడిగేయాలి అన్న సెన్స్లో చాలా జాగ్రత్తగా సెట్లోకి వెళ్ళిన తర్వాత
మేము ప్లేస్ అయి ఉన్నాము, మాకు ఇచ్చిన పొజిషన్స్లో మేము ప్లేస్ అయి ఉన్నాము. సార్ వస్తున్నారు అన్నారు. లోపల తెలియని ఒక ఆనందంతో కూడిన భయం ఉంటుంది ఒకటి. అంటే అది చెప్పడానికి కూడా నిజంగా రాదు. కొన్ని ఫేస్ చేసినప్పుడు సార్ వచ్చారు, ఏం మాట్లాడాలి, మాకు చెప్పాల్సిన సీన్ చెప్పారు, మేము చేయాల్సిన యాక్ట్ చెప్పారు, ఏం మాట్లాడాలి, మనం మాట్లాడాలా ముందు. డే 1 ఎలా ఉంటుందంటే ఒక ఆర్టిస్ట్ కూడా పరిచయం చేసుకోవాలి, ఈ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. హాయ్ అది సార్ అది ఇది మాట్లాడేలోపు లైక్ వెరీ క్యాజువల్గా ఏంటమ్మా ఎవరిని పిలుస్తున్నారు, ఏంటమ్మా ఏంటి ఇక్కడ, ఒక రేంజ్లో అనిపించింది. ఓకే సార్ అది ఫ్రెండ్ క్యారెక్టర్స్ తెలుసమ్మా, తెలుసు. అయ్యా బాబోయ్, అంటే ఆడిషన్ ఇచ్చిన ఇది కానీ మా ఫోటోలు కానీ అంటే ముందే చూసేసారు. అంటే లైక్ అంటే వీళ్ళు చేస్తున్నారని ఫిక్స్ అయినప్పుడు ఓకే అది తెలిసిన తర్వాత, తెలుసమ్మా అన్న విషయం మాకు తెలిసిన తర్వాత లోపల దేత్తడి పొచ్చమ్మగుడి డ్యాన్స్లే. అంటే ఎవడు ఇన్ని లక్షల కోట్ల మందిలో ఈశ్వర్ అనేవాడు, వాడిని ఎన్టీఆర్ గారు ముందే చూశారు, తెలుసమ్మా అన్నారు. చాలు ఇంకా మనం ఇది లెవెల్లో అసలు ఒక లెవెల్ ఫీలింగ్ ఉంది నాకైతే ఆ రోజు. ఓకే అయిపోయింది, షార్ట్ అయిపోయింది, సార్ క్యారవాన్కి వెళ్ళిపోయారు. అంతా అయిపోయిన తర్వాత మేము ముగ్గురు ఎవరైతే ఉన్నాం, మేము అన్న మనల్ని గుర్తుపెట్టారంట, అబ్బా అన్న అసలు ఈ ఫీలింగ్ ఉంది ఒక్కొక్కరికి. క్యారవాన్కి వెళ్ళిపోయి తర్వాత అసలు ఇంటికి వెళ్ళే టైం వరకు ఇది డిస్కషన్ డే 1 నుంచి డే 2 సేమ్ అలా అలానే స్టార్ట్ అయింది. యాస్టీస్ పొజిషన్లో నిలబడి వెరీ క్యాజువల్గా అసలు ఎన్టీఆర్ గారు సెట్లోకి వస్తారు బ్రో, ఒక ఆరా అలా సెట్లోకి ఎంటర్ అవుతుంటుంది. ఆయన అంటే లైక్ వెరీ క్యాజువల్, ఆయన ఒక ముందే సీన్ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి అదే మూడ్లో వస్తారు, సైలెంట్గా వస్తారు, ఆ సీన్ చేస్తారు, షార్ట్ చెక్ చేసుకుంటారు. శివ ఓకేనా, 1 మోర్ చేద్దామా, ఓకే అన్నయ్య శివ గారు ఇమ్మీడియట్గా అలా అసలు మాకు పక్కన ఉన్నప్పుడు కూడా చూస్తుంటే చాలా నేర్చుకోవాలి. మాకు షూట్ లేకపోయినా, మా క్యారెక్టర్ లేకపోయినా వచ్చి డైలీ వచ్చి ఎంతో కొంత నేర్చుకోవచ్చు ఇలాంటి ఆర్టిస్టులతో పనిచేస్తున్నప్పుడు. ఆ ఫీలింగ్ ఎవ్రీడే ఉండేది నాకైతే. ఓకే దట్టు నేను ఇంటూ లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నేను పనిచేస్తున్నాను చేశాను కాబట్టి ఆ పెద్ద సినిమా సెట్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు డైలీ లైక్ ఏదో ఒకటి చూస్తూ కొంచెం చాలా నేర్చుకున్నాను డైలీ. సో మీరు చెప్పండి, అంటే ఫస్ట్ డే మీరు సార్తోని కాంబినేషన్ సీన్ చూసుకుంటే లైక్ ఆయన సొరచాపని ఒడ్డుకి గుంజుకొని వస్తున్న సీన్ మేము చూసాం. అంటే అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మేము థియేటర్లో చూసిన మాత్రానికి సొరచాపని ఒడ్డుకు గుంజుకొని వస్తున్నప్పుడు ఆ సీన్ మేము అక్కడే మిమ్మల్ని చూసాం మేము ఆ సీన్ నుంచే. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు కానీ సజెషన్స్ ఏమైనా ఇచ్చేవాళ్ళ ఎన్టీఆర్ గారు మీకు? లేదు ఏం సార్ దగ్గర నుంచి లైక్ అంటే సార్ యాక్ట్ సార్ జాగ్రత్తగాని కాదు, సార్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు అంతే. మాకు సజెషన్స్ కానీ అలా ఏం లేదు. నాకు ఆ విషయంలో ఐ థ్యాంక్ టు గెటప్ సీన్ అన్న. ఓకే ఆ విషయంలో యాక్చువల్లీ సీన్ అన్న కూడా మేము ఆ షార్ట్ కంటే ముందు ఒక షార్ట్ ఉంది, అది బేసిక్గా ఇమీడియట్గా కట్ షాట్ పడింది. బోట్ వస్తుంది అక్కడ నుంచి, ఒక వైట్ షార్ట్లో బోట్ వస్తుంది. బోట్ మీద నేను వెనకాల నిలబడి ఉంటాను, ఇలా చేయబెట్టుకుని నిలబడి ఉంటాను. ఆ షార్ట్ టైంలో సీన్ అన్న బోట్లోనే ఉంటాడు, ఎన్టీఆర్ గారు కూడా బోట్లోనే ఉంటారు అనమాట. అక్కడ దిగిన తర్వాత షార్ట్కి గ్యాప్ ఉంటుంది కదా, సీన్ అన్న ఇమీడియట్గా నా మీద లైక్ నీళ్ళు చల్లాడు. నాకు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం షార్ట్ గ్యాప్లో మర్చిపోతుంటాం చాలామంది. అంత బోట్లో వచ్చి దిగేసి వస్తుంటే బట్టలు తడుస్తాయి. సీన్ అన్న నీళ్ళు చల్లాడు, బట్టలన్నీ తడిచిపోయినాయి. అరే కథ కరెక్టే కదా, బట్టలు తడుపుకొని ఉండాలి కదా మనము, జాలర్లుగా మనం ఇప్పుడు ఆ టైంలో మనం వచ్చాము, చేపలు పట్టుకొని వచ్చామంటే జాలర్లు, మేము నెట్లు లాక్కొని వస్తుంటాం. నాకు చాలా బాగా అనిపించింది సీన్ అన్న దగ్గర. మైన్యూట్స్ కూడా నేను చాలా నేర్చుకున్నాను యాజ్ అన్ యాక్టర్గా ఈ సినిమాతో. ఎందుకంటే నేను చాలా బడ్డింగ్ ఆర్టిస్ట్గా నేను ప్రతి స్టెప్ను కూడా నేను ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు, నేను ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. నేను అది సీన్ అన్న దగ్గర నేర్చుకున్నాను. అదే టైంలో లైక్ అక్కడ చేసిన మాకు ఎన్టీఆర్ గారితో జరిగిన ఫన్ ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే లైక్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో కావాలని చెప్పి మట్టి పైకి చల్లడం, చిన్న ఫన్నీగా ఆ టైంలో షార్ట్ అయిపోయిన టైంలో కానీ షార్ట్కు ముందు కానీ చాలా అంటే చాలా ఎన్టీఆర్ గారి ప్రెజెన్స్ని ఆ సీన్లో కానీ లైక్ ఈ సినిమా మొత్తంలో మేము చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను నేను. ఓవరాల్గా ఎన్ని రోజులు జరిగింది షూట్ అంతా? అంటే మీ పార్ట్ నేను ఒక 25 days వరకు చేశాను. సో కంప్లీట్గా జూనియర్ ఎన్టీఆర్ గారితోనే కాంబినేషన్ సీన్స్. ఓకే 25 days ట్రావెల్ చేశారు. నేను సినిమాలో ప్రతిరోజు నేను సెట్కి వెళ్ళామంటే ఎన్టీఆర్ గారితోనే ఉన్నాం. ఓకే ఈ 25 daysలో
జూనియర్ ఎన్టీఆర్తో మీరు స్క్రీన్ పంచుకున్నారు, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చూశారు. సో ఈ 25 డేస్లో మీకు బాగా గుర్తుండిపోయినటువంటి సెట్లో ఒక ఫన్నీ మూమెంట్ కానీ, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ కానీ? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ద డే వెన్ ఐ సా ఎన్టీఆర్ గారు. అది అసలు నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ ఆరా ఇంకా నా కళ్ళ ముందు ఎన్టీఆర్ గారు అలా నడుచుకుంటూ సెట్లోకి వస్తున్నది. కానీ లైక్ మేము వరా ఫ్రెండ్ క్యారెక్టర్స్గా చేసాం. సో దేవరా షూట్ టైంలో మేము ఎప్పుడు సెట్కి వెళ్ళలేదు. నాకు లైక్ సినిమా చూసిన తర్వాత అనిపించింది, ఈ వరా యొక్క ఆరాని నేను ఇంత ఎంజాయ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ నేను క్యాజువల్గా ఏదైనా నాకు ఛాన్స్ దొరికి నేను సెట్కి వెళ్ళి ఉంటే, దేవరా ఆరా నా కళ్ళ ముందు ఉంటే నేను ఇంకెంత బాగా లోపల ఫీల్ అయ్యావన్న ఫీలింగ్ నాకు చాలాసార్లు సినిమా చూసిన తర్వాత చాలాసార్లు అనిపించింది. అది నాకు బాగా గుర్తుండిపోయే మూమెంట్. మాకు జరిగిన ఫన్నీ మూమెంట్స్ అంటే లైక్ నేను, సీనన్న, నా ఇంకొక యాక్టర్ రోహన్, సో ముగ్గురం చాలా బాగా ఫ్రెండ్స్ అయిపోయాం సెట్లో. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీడే ఒకరి మీద ఒకరు అంటే సెట్ని ఎంజాయ్ చేసాం. ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకుంటూ కొన్ని స్టోరీస్ నేను సీనన్నకి చెప్పడం, లైక్ సీనన్న మాకు ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్పడం, మా ఎక్స్పీరియన్స్లు సీనన్నతో షేర్ చేసుకోవడం, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. బాగా గుర్తుండిపోయే మూమెంట్ దేవరాకి సంబంధించి అంటే గెటప్ సీన్ అన్న మాకు ఇంటి దగ్గర నుంచి ఒకరోజు ఈశ్వర్ ఇవాళ రేపు ఫుడ్ నేను వండి తీసుకొస్తాను అన్నాడు. ఎందుకన్నయ్య మీకు ఇంత శ్రమ అంటే, ఏం తింటావు చెప్పు అన్నాడు. ఏదైనా తింటా అన్నయ్య క్యాజువల్గా, అదేం లేదు లైక్ నాన్ వెజిటేరియన్ కూడా నేనంటే, సరే తీసుకొస్తానని చెప్పేసి ఒక లిస్ట్ చెప్పాడు ముందు రోజు. ఈరోజు మాట్లాడిన రోజు లిస్ట్ చెప్పాడు. తర్వాత రోజు మార్నింగ్ 10 o'clock కాల్ చేశాడు. అన్నయ్య కాల్ చేసి లిస్ట్ అంతా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, ఇందులో ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ నీకు ఓకేనా అన్నాడు. అదేంటి అన్నయ్య అంటే, స్టార్ట్ చేస్తున్నాడు వంట అన్నాడు. మాకు లైక్ ఈవినింగ్ కాల్ షీట్ ఆ రోజు. ఓకే 10కి ఆయన సొంతగా ఆయన వెళ్ళిపోయి అన్నీ తీసుకొచ్చేసేసి అన్నీ మధ్యాహ్నం నుంచి వండుకొని నైట్కి తీసుకొచ్చాడు, నైట్ డిన్నర్కి. ఈవినింగ్ 5:30 కల్లా మేము సెట్కి రీచ్ అయిపోయాం. 5:30 కల్లా సెట్కి రీచ్ అయిపోయాం. బాక్స్ ఆల్రెడీ కార్లోంచి డ్రైవర్ తీసుకొచ్చి క్యారవాన్లో పెట్టాడు. ఆ స్మెల్కి ఫస్ట్ డిన్నర్ ఇప్పుడు చేసేద్దామని 5:30 ఆ టైంకే, మళ్ళీ సెకండ్ డిన్నర్ మళ్ళీ బ్రేక్ ఇచ్చినప్పుడు చేద్దామని. ఎందుకంటే అద్భుతమైన ఫుడ్. ఓకే ఐ నెవర్ టేస్టెడ్ ఇన్ హోటల్స్ ఆల్సో. ఓకే అలాంటి ఫుడ్ పెట్టాడు సినిమా ఆయన సొంత చేతులతో వండుకొని. చాలా వెరైటీస్ లైక్ అంటే ప్రాన్ పులావ్, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఒక వెజ్ కర్రీ, బగారా రైస్, చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజు ఫుడ్ నేను. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్ అది. ఓకే. అండ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి అంటే ప్రీవియస్ మూవీలో ఆయనతో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ కానీ లేకపోతే కో యాక్టర్స్ కానీ చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూస్లో షేర్ చేసుకునేది ఏంటంటే, ఆయన సెట్లో చాలా ఫన్నీగా ఉంటాడు. అంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినా కానీ, సీనియర్ ఎన్టీఆర్ గారికి మనవడైనా, హరికృష్ణ గారికి కొడుకైనా కూడా అదేది చూపించడు, చాలా క్యాజువల్గా ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఐ థింక్ నాన్నకు ప్రేమతో అనుకుంటా టెక్నీషియన్స్తో పాటు కింద ఫ్లోర్ మీద పడుకున్నారు అని చెప్పేసి ఒక డైరెక్టర్ చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం స్టేజ్ మీద. మరి మీరు ఆయనతో దాదాపు 25 days వర్క్ చేశారు. సెట్లో నిజంగా అంతే ఫన్నీగా ఉంటారు ఆయన? అంటే ఎప్పుడైతే లైక్ షార్ట్ గ్యాప్ దొరుకుతుందో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ప్రతి ఒక్కరితో కూడా చాలా అంటే చాలా ఫన్నీగా. ఇప్పుడు మేము ఉన్నాం బార్బర్ షాప్ సీన్ చేస్తున్నప్పుడు కానీ, ఆ షాపు లైక్ హైట్ తగులుతున్న ఆ టైంలో అటు ఇటు వంగుతున్నప్పుడు కూడా గెటప్ సీన్ అనే డైలాగ్కి సార్ డైలాగ్కి మధ్యలో పొరపాటున లైక్ చిన్న చిన్న షిఫ్ట్లు ఉండడం ఆ టైంలో కూడా ఒక మాట అనేవాడు వెరీ ఫన్నీగా. ఆల్మోస్ట్ మేము ఒక 1 week దాకా ఆ డైలాగ్, శివ ఇడు దూడేస్తాడు అని చెప్పేసి సీన్ అన్నాడు అనేవాడు. అంటే అది ఏంటి నాకు అంటే సీన్ అన్న ఏంటన్నా అన్నారంటే, మన డైలాగ్ రోల్ అయింది, సో ఒకటి చెప్పేసి ప్రతి యాక్టర్ని కానీ పక్కన ఉన్నప్పుడు ఆ టైంలో మేము ఉన్నప్పుడు వెరీ ఫన్నీగా. ఓకే అంటే నేను హీరోని, మీరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా కాదు. ఎన్టీఆర్ గారి నేను చూసినప్పుడు ఏ రోజు అలా చూడలేదు ఆయన ఎవరిని కూడా. మేబీ లైక్ ఆయన రామ్ చరణ్ గారు ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా రామ్ చరణ్ గారితో అంత ఫ్రెండ్షిప్ బిల్డ్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ అనుకుంటారేమో. ఎన్టీఆర్ గారు అందరితో అంతే ఫ్రెండ్లీగా ఉండిపోతుంటాడు మేము చూసినప్పుడు. సో యాక్టర్ అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. ఇంకా నాట్ ఓన్లీ యాక్టర్, ఎవ్రీ టెక్నీషియన్కి కూడా. ఓకే ఏడీస్ వచ్చిన ఏడీస్ లైక్ సీన్ పేపర్లు తీసుకెళ్ళి డైలాగులు చెప్తున్నా కూడా ఇదేనా ఓకే
ఏ రోజు కూడా మేము చూసిన టైంలో ఆయన సీరియస్ అవ్వడం నేను చూడలేదు. మేబీ ఆయనకి సీరియస్ అంటే తెలియదేమో, కోపం రాదేమో. రాదేమో, నేను చూసినప్పుడు రాలేదు. ఓకే, ఎంజాయ్డ్ అలాట్ ఆయన కంపెనీ. ఎస్, మీ కో యాక్టర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే హరితేజ, హిమజ, సో వీళ్ళు కూడా ఆ మూవీలో జాన్వి ఫ్రెండ్స్గా చేశారు. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హిమజానేమో ఎన్టీఆర్ గారికి కనెక్ట్ అవ్వాలనుకోవటము, గెటప్ సీన్ గారేమో హిమజాకి కనెక్ట్ అవ్వాలనుకోవటం. సో ఆ టైంలో మీది ఒక డైలాగ్ అనిపించింది, అంటే వెరీ న్యాచురల్గా ఒక విలేజ్ లాగా చాలా బాగా అనిపించింది. సో వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? హిమజ గారు లైక్ ఆ రోజు మార్నింగ్ సెట్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వీఆర్ న్యూ టు హర్. మేబీ నేను 14 సినిమాలు చేశానని విషయం ఆవిడకి తెలియదు, లైక్ చాలామందికి తెలీదు. లైక్ వీఆర్ న్యూ టు హర్. సీన్ అన్న బాగా వాళ్ళ ముందు నుంచే ఫ్రెండ్ కదా, అయినా కూడా హిమజ గారు కానీ వీళ్ళు కొత్త వాళ్ళు అంటే లైక్ చాలామంది ఆర్టిస్టులకు ఉంటుందేమో మేబీ కొంచెం డిస్టెన్స్ అది మెయింటైన్ చేస్తారు నేను చూసినంతవరకు. యాజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్గా నేను చాలామందిని చూశాను అలా. అంటే తప్పని కాదు, మేబీ వాళ్ళు వాళ్ళ యొక్క క్యారెక్టర్లో ఉండుంటారు. హిమజ గారు అలా లేరు. ఓకే, చాలా ఫ్రెండ్లీగా ఆ సీన్ అన్న తలాజ మాట్లాడుతున్నారు, మా అందరితో కూడా వెరీ ఫ్రెండ్లీగా చేశారు. లైక్ ఆవిడ అక్కడ కూరగాయల మార్కెట్ దగ్గర అవి తీసుకుంటూ ఉన్నప్పుడు నేను క్యాజువల్గా వెళ్ళిపోయి ఒక యాక్టివిటీ తీసుకొని ఒక క్యారెట్ తీసుకొని తినుకుంటూ నేను పక్కన డైలాగ్ చెప్పడం కూడా స్పాంటేనియస్గా లైక్ యాజ్ అన్ యాక్టర్గా మనము ఇప్పుడు డైలాగ్ చెప్పాలా అన్నట్టు కాకుండా నాకు నేను ఒక యాక్టివిటీ అలా క్రియేట్ చేసుకొని బాగా అనిపించింది వాళ్ళతో. ఆ టైంలో కూడా సజెషన్స్ అలా కూడా ఏం లేవు, కానీ చాలా ఫ్రెండ్లీగా చేశారు. అంటే మీకు పాసిబిలిటీ ఉంటే ఒకసారి ఆ డైలాగ్ మా కోసం రిపీట్ చేయగలరా మళ్ళీ, ఆ కూరగాయల మార్కెట్ సీన్లోది? యా, ఇంట్లో త్వరగా నే విషయం చెప్పని గోల పెడుతున్నారు. నువ్వు ఏ విషయం తెలిస్తే కానీ దానికి ఏ విషయం చెప్పలేడు. క్యాజువల్గా చెప్పేసి అంటే మీ డైలాగ్స్ అన్నీ కూడా నిజంగా చాలా క్యాజువల్గా అనిపించినాయి. అంటే ఒక సముద్ర తీరంలో ఉండే ఆ పీపుల్స్ మాట్లాడుకునే విధానం కానీ, జాలర్లు, సో ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్ అసలు యాక్చువల్గా. అండ్ కమింగ్ టు కొరటాల శివ గారు, సో ఆయన డైరెక్షన్ గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో మనం చూసాం ప్రీవియస్ మూవీస్, ఆయన ఇచ్చినటువంటి హిట్స్ కూడా మనం చూసాము. సో ఆయన డైరెక్షన్లో మీరు ఒక క్యారెక్టర్ చేయడం, సో మీరు కొన్ని మూవీస్కి యాజ్ ఎ డైరెక్టర్గా మీరు కూడా చేసినట్టున్నారు, అంటే చిన్న చిన్న సాంగ్స్కి సంథింగ్ చేశారు. సో ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సి వస్తే మీరు ఏం నేర్చుకుంటారు? నాకు శివగారి దగ్గర లైక్ క్లారిటీ చాలా బాగా నచ్చిందండి నాకు. అంటే లైక్ షార్ట్ టేకింగ్ టైంలో కానీ, ఇప్పుడు ఈ షార్ట్కి వీళ్ళు ఇక్కడ అవసరం లేరు, వీళ్ళని వాళ్ళ షార్ట్ టైంలోనే పిలవండి, లైక్ ఏ షార్ట్కి ఎవరు అవసరం ఏంటి అనేది కానీ, ఎడిట్ లైక్ షూట్ చేస్తున్నప్పుడే శివగారి మైండ్లో ఒక ఎడిట్ షూట్ రన్ అవుతుంటుందని నాకు అనిపించింది. నేను తెలుసుకున్నాను శివగారు అంటే ఎవరు వచ్చి మనకి బేసిక్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో క్లాసులు ఏం చెప్పరు, మనం చూసి నేర్చుకోవడం ఉంటుంది కదా. శివగారిని చూస్తున్నప్పుడు సెట్లో ఎవ్రీ టైం కూడా నాకు ఒక ఎడిట్ షూట్ అలా నడుచుకుంటూ వస్తుంది, ఇక్కడ కట్టుబడిద్ది, ఓకే ఇక్కడ షార్ట్ తీసుకుంటారు, ఇక్కడ మిడ్ తీసుకుంటారు అన్నది శివగారిని చూస్తుంటే నాకు తెలిసిపోతుంటుంది. అంటే కొంతమందికి ఒక చిన్న నోయింగ్ సెన్స్ ఉంటుంది అంటారు కదా, అలా నాకు శివగారిలో నాకు అనిపించేది. మా షార్ట్ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ చేస్తున్నారు, ఎక్కడ కట్ చేస్తున్నారు అన్నది కూడా తెలిస్తే ఒక ఈ షార్ట్ పడిద్దా లేదా అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. అలా శివగారిలో నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో లైక్ మీ ముగ్గురు మధ్య అంటే లైక్ ఆ యాక్టింగ్ పరంగా చూసుకుంటే మీకు కానీ, రోహన్ కానీ, లేకపోతే గెటప్ సీన్ గారు కానీ, సో ఎలా ఉండేది మీ ముగ్గురు మధ్య కాంపిటీషను? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడే ఉన్నారు, సో ఆయన ఫ్రెండ్స్గా మీరు ముగ్గురు ఉన్నారు. సో అట్లీస్ట్ అంటే లైక్ ఆయన సీనియర్ అంటే లైక్ పెద్ద స్టార్ కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే తిడతారేమో, టేక్లు ఎక్కువ తీసుకుంటే అరుస్తారేమో, ఇట్లాంటి భయం ఖచ్చితంగా ఉంటుంది. సో మీ ముగ్గురులో ఆ యాక్టింగ్ స్పిరిట్ ఎలా అనిపించేది అసలు? అంటే లైక్ కాంపిటీషన్ నిజంగా అయితే ఎక్కడ ఎవరైనా తీసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ చెప్పినట్టు లైక్ ఎక్కడ తప్పు చేస్తామన్న భయం నాకు రోహన్కి లైక్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ చేస్తున్నాం లేదా చిన్న ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళం. మేబీ రోహన్కి ఉందో లేదో, సీనియర్కైతే అసలు ఉండదు. వీ ఆల్ నో లైక్ ఎందుకంటే గెటప్ అన్ని క్యారెక్టర్లు చేస్తున్నారు ఆయన, కరెక్ట్గా చెయ్యాలి, చేస్తాడు ఆయన ఆటోమేటిక్గా. ఈచ్ అండ్ ఎవ్రీ టైం షార్ట్ అయిపోయిన వెంటనే కూడా నేను సీనియర్ని చూస్తాను ఇలా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. షార్ట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ క్యాజువల్గా అన్నతో మాట్లాడతాను, అన్న నాతో సీనియర్ని క్యాజువల్గా మాట్లాడతాడు, నువ్వేం చేసావంటే ఆ డైలాగ్ తర్వాత నేను చిన్న హెడ్ నాట్ ఇచ్చానన్నా అంట. సీనియర్ అడుగుతాడు ఏం చేసావు, రోహన్ అడుగుతాడు. నేను నవ్వానన్నా. రోహన్ అన్న మీరేం చేశారు, నేనేం చేస్తా, మీరేం చేయాలో నేను కూడా అదే చేశాను అంటాడు సీనియర్ కూడా. అంటే
చాలా ఫన్నీగా, ఓకే. కాంపిటీషన్ లేదు, హెల్దీ స్పిరిటే ఉంది మా ముగ్గురు దగ్గర కూడా. బేసిక్గా మేము మా యొక్క లైక్ మొత్తం ఇది గెలిచిన తర్వాత మా యొక్క ఇది మొత్తం ఊర్లోకి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అప్పుడు కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం ముగ్గురం. సో ఆఫ్టర్ దేవరా ఈశ్వర్ లైఫ్ ఎలా ఉంది? లైక్ యాజ్ యూజువల్, లైక్ అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా దేవరా తర్వాత లైక్ నాకు థ్యాంక్ గాడ్ లక్కీలీ 2 సినిమా కాల్స్ వచ్చాయి. ఓకే. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ నేను ఇదే టైంలో కొంచెం ఒక వేరే సినిమాకు దానికి అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను, అసోసియేట్ డైరెక్టర్గా. ఓకే. ఒక కొంచెం పెద్ద సినిమా. సో ఆ వర్క్స్ ఉన్నాయి. సో నేను అవి పక్కన పెట్టి ఇటు వెళ్తానా లేదా అనేది కొంచెం, ఎందుకంటే ఆ షెడ్యూల్స్ చూసుకొని ప్లాన్ చేసుకోవాలి అంతే. దేవరా నాకైతే చాలా మంచి పేరు ఇచ్చింది. ఓకే. సో అంటే మీరు ఏంటి అసలు ఫ్యూచర్లో యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా, డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారా? లైక్ నేను ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామని వచ్చాను. నేను 2012 కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు యాక్టర్ అవ్వాలి అని చెప్పి ఆర్టిస్ట్గా పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకొని వచ్చాను. మేబీ నాకు అప్పుడు క్యారెక్టర్లు సూటబుల్ కాదు కాబట్టి రాలేదేమో. ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా ఆ టైంలో, సరే మనమే డైరెక్టర్ అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను నేను. ఓకే. డైరెక్షన్ స్టార్ట్ చేశాను. అలా నేను డైరెక్షన్ చేస్తూ నేను క్యారెక్టర్లు నేను క్రియేట్ చేసుకున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ ఫిల్మ్లో. ఎవరు బయట ఇవ్వనప్పుడు నీకు నువ్వు రాసుకోవాలి కదా అంటే నేను రాసుకొని నేను క్రియేట్ చేసుకున్నాను. అలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బోత్ 2 యాక్టింగ్ డైరెక్షన్ ప్యారలల్గా ఏది తప్పు కాదు కాబట్టి 2 చూసుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నప్పుడు అసోసియేట్గా పనిచేస్తున్నప్పుడు కూడా చిన్న గ్యాప్లో అవి చూసుకొని నేను ప్లాన్ చేసుకుంటాను యాక్టింగ్ కూడా. ఓకే. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్ డెఫినెట్గా మీకు సర్ప్రైజ్ క్వశ్చన్ అవుతుంది 100%. సో ఈ పార్లర్ అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఒక మంచి పెద్ద మూవీలో ఒక క్యారెక్టర్, ఎట్ ద సేమ్ టైం నితిన్ గారికి మీరు డైరెక్టర్గా చేయబోతున్నారు. సో ఏది ఒప్పుకుంటారు? ఐ థింక్ చాలా పెద్ద సర్ప్రైజ్ క్వశ్చన్ అయింది. నాకు గుర్తుంది, ఐ థింక్ 10 years 11 years అయిపోయినా కూడా స్టిల్ నాకు గుర్తుంది ఏంటంటే ఈశ్వర్కి నితిన్ అంటే పిచ్చని. ఎస్. సో ఏంటి, డైరెక్షన్ సైడా లేకపోతే యాక్టర్ సైడా? నిజంగా ఆ రోజు వచ్చింది అంటే నేను నిజంగా దేవుణ్ణి అడుగుతాను ఏమని, ఒకటి చూసేమని కాదు, జాగ్రత్తగా 2 ఎలా బ్యాలెన్స్ చేసుకునే స్ట్రెంత్ నాకేమని అడుగుతాను నేను. ఓకే. యాజ్ యాక్టర్గా డైరెక్టర్ 2 చేసుకోవాలని. ఓకే. కలిసారు ఎప్పుడన్నా నితిన్ గారిని? అయ్యో చాలాసార్లు. నేను యాక్టింగ్ డైరెక్షన్ ఇవి స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇండస్ట్రీలోకి స్టెప్ ఇన్ అయిన తర్వాత కలవడం చాలా తగ్గింది. ఐ థింక్ మిమ్మల్ని చూసే ఉంటారు అయితే ఆయన దేవరాలో కదా? లేదు, యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఉన్నారు ఇప్పుడు. ప్రజెంట్ రాబిన్హుడ్ ఆస్ట్రేలియా షెడ్యూల్లో ఉన్నారు. సో మేబీ అక్కడ చూస్తే హ్యాపీయే, చూసి ఉండొచ్చేమో, మేబీ చూసారో లేదో తెలియదు ఇంకా. ఎందుకంటే యాక్చువల్గా నేను ఫస్ట్ టైం మిమ్మల్ని దేవరాలో చూసి నేను సర్ప్రైజ్, యాక్చువల్గా సీరియస్గా సర్ప్రైజ్. ఎందుకంటే ఐ థింక్ 10 years అయిపోయిందా? 12 years. 10-12 years. సో 10-12 years అప్పుడు మీరు ఒక సంథింగ్ ఒక బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ నేను ఒక స్టూడెంట్గా ఉన్నాను ఆ టైంలో. సో అలాంటి ఒక నేను చూసిన పర్సన్ ఆల్ ఆఫ్ సడన్గా సీన్ కట్ చేస్తే గ్లోబల్ స్టార్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సో ఆ గ్రోత్, ఆ సక్సెస్ అదంతా చూసి లిటరలీ పర్సనల్గా ఐ ఫీల్ సో హ్యాపీ. అందుకనే నేను ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను. సో ఈ కాంబోలో ఇంటర్వ్యూ జరగాలని ఆ రోజు రాసి పెట్టుందేమో. కేపీహెచ్బీలో ఆ రోజు రాసినట్టుంది మనకి, మేబీ కేపీహెచ్బీలో ఆ రోజు రాసి పెట్టినట్టుందేమో. సో పర్సనల్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని ఇలా చూడడం అనేది. సో అందుకే అలా గుర్తుండిపోయింది అనమాట. ఈశ్వర్ అనే ఒక పర్సన్ నితిన్కి పెద్ద ఫ్యాన్, సో నితిన్ అంటే ఇష్టము అని చెప్పేసి ఆ రోజు నుంచి నాకు అలా గుర్తుండిపోయింది. ఎస్, కమింగ్ టు దేవరా పార్ట్ 2లో ఈశ్వర్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతా ఈశ్వరేచ్ఛ అంటారు కదా, ఇక్కడ అంతా మా శివేచ్ఛ. కొరటాల శివ గారు మా మీద ఏమన్నా కొంచెం పెండు పెడితే కన్ఫామ్గా ఉంటాం అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ అంతా వరాకి సంబంధించిన క్యారెక్టర్ ఉంది కాబట్టి మేబీ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. మనకి తెలియదు బేసిక్గా సెకండ్ పార్ట్ శివగారు ఎలా రాసుకున్నారు ఏంటి అనేది. సో ఉండాలని కోరుకుంటున్నాను. శివగారు ప్లీజ్ సార్ ఉంచండి సార్. ఎన్టీఆర్ గారితో ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది సార్, చాలా నేర్చుకుంటున్నాను సార్. సూపర్. అండ్ ఫస్ట్ టైం మీరు దేవరా స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు పేరెంట్స్ నుంచి కానీ, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నుంచి కానీ వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ అంటే లైక్
వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అంటే లైక్ నువ్వు ఇంత న్యాచురల్గా కానీ ఇంత పెద్ద క్యారెక్టర్లు ఇంత లెంతీ క్యారెక్టర్ నువ్వు చేస్తావు అని మేము అనుకోలేదు. అంటే లైక్ నేను బేసిక్గా షూట్ చేస్తున్నప్పుడు కానీ షూట్ అయిపోయిన తర్వాత కానీ టిల్ రిలీజ్ నేను ఎవరికి చెప్పలేదు. ఓకే, బేసికల్లీ పెద్ద సినిమాలకి ఏమవుతుందో నాకు తెలుసు యాజ్ అన్ యాక్టర్గా అండ్ అసోసియేట్గా. బయటకు చెప్పకూడదు కదా. చెప్పొచ్చు, యాక్ట్ చేస్తున్నామని చెప్పొచ్చు, బట్ కొన్ని కొన్ని కాకపోతే ఏమవుతుందంటే చాలామందికి తెలిసే కొద్దీ సినిమాలో పొరపాటున సినిమా లెంత్ పెరిగి మన సీన్లు ఏమన్నా పొరపాటున డిలీట్ అయితే ఇన్ని రోజులు చెప్పుకున్నదంతా కూడా వాళ్ళందరి దగ్గర మనము కొంచెం ఇది అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఎవరికి చెప్పుకోలేదు. ఓకే, దోస్ హూ గాట్ లైక్ సర్ప్రైజ్డ్ నాకు వాళ్ళందరి దగ్గర నుంచి మెసేజ్ వచ్చాయి. నాకు ఒక బేసికల్లీ ఒక సెంటిమెంట్ ఒకటి ఉంది. లైక్ ఐ ఫీల్ ఎవ్రీ టైమ్ నేను ఇప్పటిదాకా ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చేసిన 14-15 సినిమాల్లో ఒక 6 సినిమాలు 7 సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి. ఆ సినిమాల ట్రైలర్లో అన్నిట్లలో నాదొక షాట్ ఉంటుంది, నేనున్న సీన్లోంచి ఒక షాట్ ఉంటుంది. నాకు అది చాలా ఇదనమాట. నేను ట్రైలర్లో ఉన్నానంటే నాకు ఆ సినిమా హిట్ నేను ఫీల్ అవుతాను పర్సనల్, ఎందుకంటే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అలా నేనున్న మ్యాక్సిమం అన్ని సినిమాల్లో ట్రైలర్ షాట్లో కానీ టీజర్ షాట్స్లో కానీ నేను ఉన్నానంటే సినిమా హిట్ అవుతుంది అని ఫీల్ అయ్యి ట్రైలర్లో నేను నా షాట్ పడిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను నేను చెప్పుకోవడం. ఓకే, ఈ షార్ట్ ట్రైలర్లో ఉంది అంటే సినిమాలో కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పుకోవచ్చు ఎవరికైనా కానీ అని చెప్పి నేను అప్పుడు దాన్ని ఫ్రెండ్స్ అందరికి చెప్పుకోవడం స్టార్ట్ చేశాను అలా. సో ఐ మీన్ లైక్ ఇప్పుడు మీరు ఈ దేవరాకి సంబంధించినటువంటి ఈ అంశం ఇదంతా ఒక ఎత్తు అయితే మీలో డైరెక్షన్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. నేను కూడా చూశాను కొన్ని సాంగ్స్ కానీ అవన్నీ చూశాను. సో మరి దాని వైపు ఎంతవరకు ఫోకస్ చేస్తున్నారు మీరు అసలు? కరెంట్లీ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక పెద్ద సినిమాకి ఏదైతే చెప్పాను ఇందాక, ఆ సినిమాకి నేను అసోసియేట్గా పనిచేస్తున్నాను. అవునా? యా, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సో కొన్ని సినిమాలు ఉన్నాయి, చేసిన సినిమాలు ఉన్నాయి, చేస్తున్న సినిమాలు ఉన్నాయి. వెరీ ఇమ్మీడియట్గా దూకేసి డైరెక్షన్ చేయాలి అన్నది అయితే యాక్చువల్లీ నేను పెట్టుకున్న నా కెరియర్ ప్లాన్లో నేను ఇమీడియట్గా పెట్టుకోలేదు డైరెక్షన్ అనేది. బట్ అనుకోకుండా ఒక 2 times టచ్ చేయాల్సి వచ్చింది, సినిమాలనే టచ్ చేయాల్సి వచ్చింది. నేను అనుకోకుండా అది కూడా ఒక సినిమా చేసాను, కంప్లీట్ అయిపోయింది. ఆ కాపీ అంతా ప్రొడ్యూసర్కి సబ్మిట్ చేసాం. హీ ఈజ్ అబౌట్ టు రిలీజ్ దట్ ఫిలిం. ఇంకొకటి స్టార్ట్ చేసాము, లైక్ అదేంటంటే దానికి నేనే ప్రొడ్యూసర్ అన్నట్లు. ఇంకా ఓకే, ఆల్మోస్ట్ లైక్ నేనే పెట్టుకున్నాను దానికి సినిమాకంతా. అనుకోకుండా లైక్ నాకు ఫండర్ ఉన్నారు దానికి అది. సో కొంచెం చిన్న గ్యాప్ రావడం వల్ల ఆ సినిమా అనుకోకుండా అక్కడ ఫైనాన్షియల్ గ్యాప్ రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయింది డైరెక్షన్లో. సో ఆ 2 తర్వాత కూడా సరే ఎందుకో పైన ఆయన మన నాగమన్నాడు, ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకుందాం, ఈలోపు ఇంకా నేర్చుకుందాం, ఓకే ఇంకా నేర్చుకుందాం అన్న ఆ తపనలో నేను ఇంకా సినిమాలకు పనిచేస్తున్నాను అసోసియేట్గా. ఓకే. అండ్ అంటే లైక్ ఇప్పుడు గెటప్ సీన్ గారితో మీకు ర్యాప్ ఇంకా కంటిన్యూ అవుతుంది అలాగే? యా, స్టిల్ కూడా అలాగే అవుతుంది. సో ఒక చిన్న ప్రాంక్ చేద్దామా, ఒక చిన్న కాల్ చేస్తారా? మేబీ ఆయన బిజీ లేకపోతే. ఓకే సరే, అయితే గెటప్ సీన్ గారికి కాల్ చేసి మీ డైరెక్షన్ స్కిల్స్ ఆయనకి తెలుసా? తెలుసు, అంటే చూసారు కదా అవన్నీ ఆయన, అంటే మీ ప్రీవియస్గా చేసిన సాంగ్స్ అవన్నీ. సో ఆయనకి కాల్ చేసి అన్న నాకు ఒక మంచి మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అంటే లైక్ ఆర్టిస్ట్గా ఒక ఛాన్స్ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఒక మంచి డైరెక్టర్ దగ్గర అంటే ఒక హీరోకి డైరెక్టర్గా చేసే అవకాశం వచ్చింది, ఏది సెలెక్ట్ చేసుకోమంటావన్నా అని చెప్పేసి ఒకసారి అడగండి తన్ని. ఏం చెప్తారో చూద్దాం. ష్యూర్. యా, ఫోన్ స్పీకర్ ఆన్ చేయండి. రింగ్ అవుతుందా? అనయ్య, అనయ్య గుడ్ ఈవినింగ్. బిజీ ఉన్నారా, ఫ్రీ ఉన్నారా అన్నయ్య? చిన్న సందిగ్ధంలో మీకు కాల్ చేశాను నేను. అంటే ఒక ఆల్బమ్ సాంగ్ ఒకటి డైరెక్షన్ చేయమని ఒక ఆఫర్ వచ్చింది. అంటే ఒక మంచి చిన్న సినిమా, నేను ఇంతకుముందు ఆల్బమ్ సాంగ్ ఒకటి చేశాను కదా. యా, అది చూసి నాకు ఒక సినిమా ఒకటి అంటే లైక్ ఒక మంచి హీరోనే డేట్లు ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం అన్నయ్య వినపడుతుందా? బయట ఉన్నారా మీరు? అయ్యయ్యో, సరే మళ్ళీ చేస్తా, మళ్ళీ మెసేజ్ చేస్తారన్నయ్య అయితే. డన్ అన్నయ్య. శ్రీలంకలో ఉన్నారా? ఓకే ఫైన్.
సో డెఫినెట్గా సజెషన్ అయితే ఆయనే తీసుకుంటారు, అంటే లైక్ ఇలాంటి విషయాలు. వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ ఇస్తారు. సో మీకు బిగ్ బాస్ ఫేమ్ కార్తీక దీపంలో విలన్గా చేసినటువంటి శోభా శెట్టికి అట్ ద సేమ్ టైం యశ్వంత్కి మీరు ముగ్గురు మంచి బ్యాచ్ అని విన్నాం మేము. సో వాళ్ళతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది అసలు? యష్ నాకు లైక్ నాకున్న తక్కువ మంది ఫ్రెండ్స్లో వన్ ఆఫ్ మై బెస్ట్ యష్. శోభ లైక్ యష్ త్రూ దొరికి నాకు ఒక మంచి చెల్లి. నేను ఫస్ట్ నుంచి నాకు యష్ పరిచయం అయినప్పటి నుంచి కూడా మామ 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 అని పిలుచుకుంటూ ఉంటాం ఇద్దరు అక్కడ ఉన్నా కూడా. సో నాకు తర్వాత వాడి త్రూ నాకు శోభ చెల్లెలుగా పరిచయం అయింది. లైక్ అంటే ఎక్కడున్నా కూడా వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు చాలా బాగుంటూ వాళ్ళిద్దరి మధ్యలో నాకు ఎప్పుడు ఒక మంచి స్పేస్ ఇస్తూ లక్కీలీ చాలా బాగుంటుంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ముగ్గురం కలవడం కానీ ఎప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మాకు ఐ థింక్ సో మాకు మధ్యలో మాకు ఎప్పుడు కూడా మిస్డ్ కాల్స్ ఉండవు. మా కాల్స్లో ముగ్గురు కాల్స్లో కాల్ చేసిన ఇమీడియట్గా పిక్ చేసుకోవడం, ఇమీడియట్గా మాట్లాడుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవడం. దేవరా నేను లైక్ హైదరాబాద్లో ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరితో చూద్దాం అనుకున్నాను, కుదరలేదు నాకు. యాక్చువల్లీ నేను ఒక సినిమా పని మీద నేను రాజమండ్రి వెళ్ళాను. అక్కడ రాజమండ్రిలో డే 1 అక్కడ సినిమా చూశాను నేను. చాలామంది ఫ్యాన్స్ మధ్య ఎవరో తెలియని తక్కువ మందిలో అక్కడ సినిమా చూశాను. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత లైక్ నేను వెళ్ళే ముందే నాకు శోభ మెసేజ్ పెట్టింది, అన్న సినిమా మనం కలిసి వెళ్దాం అన్నా అని. శోభనే అని. సో రాజమండ్రి నుంచి వచ్చిన వెంటనే ఇమీడియట్గా ద వెరీ నెక్స్ట్ డే నేను మళ్ళీ సినిమా రెండోసారి యశ్ శోభ మేము ముగ్గురు కలిసి సినిమాకి వెళ్ళి సినిమా ఎంజాయ్ చేసాం. ఓకే. సో అయితే ఒకసారి శోభకి కానీ యశ్వంత్కి కానీ కాల్ చేద్దాం. యాక్చువల్లీ షూట్లో ఉన్నారు వాళ్ళిద్దరు, ఇవాళ ఇద్దరు ఒకే షూట్లో ఉన్నారు. లేదు శోభ ఒక యాడ్ షూట్కి వెళ్ళింది, యశ్ సీరియల్ షూట్కి వెళ్ళాడు. శ్రీశైలంలో ఉన్నాడు యశ్. సో ఎవరు పిక్ చేస్తారు కాల్ చేస్తే? షూట్లో ఉంటే చెప్పలేము, నిజంగా చెప్పలేము. ఇవాళైతే నాకు ఇద్దరు షూట్లో ఉన్నారనే విషయం ఈవినింగ్ నేను 3 o'clock నేను మాట్లాడాను. నాకు ఆ విషయం క్లియర్గా తెలుసు. సరే ఒకసారి యశ్వంత్కి ట్రై చేయండి, సేమ్ క్వశ్చన్ అక్కడ అడగండి. నాకు తెలిసి షూట్లో ఉండుంటాడు అనుకుంటున్నాను నేను, షార్ట్లోనే ఉండుంటాడు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను మధ్యాహ్నం 12కి మెసేజ్ పెట్టాను. ఓవరాల్గా దేవరా ఎక్స్పీరియన్స్ త్రూ మా ఛానల్ ద్వారా మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఓవరాల్గా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ప్లీజ్ వాచ్ దేవరా. యాక్చువల్లీ ఎవరికి చెప్పేదన్నాక నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది కొరటాల శివ గారికి, ఎన్టీఆర్ గారికి, నాకు అవకాశం ఇప్పించిన చైతన్య గారికి అండ్ గణపతి గారికి అండ్ రాండీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని చాలా అద్భుతంగా చూపించారు నిజంగా, కెమెరామెన్ రాండీ గారు. అండ్ ఎంటైర్ టీమ్, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ సెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డే నా కోసం లైక్ నాకు మేకప్ వేసిన మేకప్ ఆర్టిస్టులకు కానీ, నా హెయిర్ డ్రెస్సర్కి కానీ, అక్కడ సెట్లో నా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి మీ వల్ల దేవరాలో ఈశ్వర్ బాగా కనపడ్డాడు. మీ యొక్క నేను నాకు ఇవాళ దొరికిన ఈ ఛాన్స్ వల్ల మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఫస్ట్ థింగ్. అండ్ ఫ్రెండ్స్, అఫ్కోర్స్ మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను ఈశ్వర్ మీకు ఫ్రెండ్ అని గర్వపడే లాంటి మంచి క్యారెక్టర్లే చేస్తాను. ఏ అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకుంటాను, అంతే. సో ఐ హోప్ దేవరా తర్వాత మీ లైఫ్ బాగుంది, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం ఒక డైరెక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని త్రూ మా ఛానల్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.